ఈయన సిలువని మోస్తున్నాడు. మామూలుగా ఇది ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు మనము జీసస్ అంటే సేవియర్, ఇది ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి, నిజంగా నేను అనుకుంటాను, ఈ రోజు గనక ఒకవేళ గుడ్ ఫ్రైడే ఈవెంట్ మరలా జరుగుతుంది అని అంటే, ఈనాటి మొత్తం క్రిస్టియన్ ప్రపంచం బిలియన్స్ ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ కంపీటెడ్ టు టేక్ ద రోల్ ఆఫ్ సైమన్. ఒకవేళ ఇదే గనక ఎనాక్ట్ అవుతుంటే, మనకి స్టోరీ అంతా తెలిసిన తర్వాత నేను కూడా వెళ్ళి సిలువలు మోస్తాను అని చెప్పి, బట్ ఈ వ్యక్తికి ఏం తెలియనప్పుడు తన్ని ఫోర్స్ చేసినప్పుడు ఆయన దాన్ని మోస్తా ఉంటున్నాడు. మోసేటప్పుడు ఈయన చూసిన యాంగిల్లో, ఈయన చూసిన ఆ పర్స్పెక్టివ్ నుంచి ఈ విశ్వంలోనే ఎవరు యేసు ప్రభుని చూడలేదు. ఎందుకంటే ఈయన యేసు ప్రభుని కలవడమే క్రాస్ దగ్గర కలిశాడు. అందుకే నేను ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ ఏంటంటే, యేసు ప్రభు క్రాస్ దగ్గర 3 కాంటినెంట్స్ వాళ్ళు రక్షించబడతా వచ్చారు. ఒకటి ఈ యూదుడు దొంగ, ఆయన రక్షించబడతా వచ్చాడు. ఈ కురేనీడైన సీమోన్ ఒక ఆఫ్రికా ఖండం నుంచి ఈయన రక్షించబడతా వచ్చాడు. శతాధిపతి ప్రభుని తెలుసుకుంటా వచ్చాడు, ఆయన యూరోప్ కాంటినెంట్. అప్పట్లో వాళ్ళకి తెలిసిన ఈ 3 కాంటినెంట్స్, తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, ఇవి తర్వాత వచ్చాయి. కానీ వాళ్ళకి నోన్ కాంటినెంట్స్ ఏంటంటే ఈ 3. ఈ 3 కాంటినెంట్స్ మీద కూడా యేసు ప్రభు వారి క్రాస్ ఇన్ఫ్లుయెన్స్ పడినట్టు మనం చూడొచ్చు. సో మెటికి ఆయన వచ్చాడు, యేసు ప్రభు సిలువను మోసుకుంటే తీసుకెళ్తున్నాడు. సో వీళ్ళు అప్హిల్ ప్రయాణంలో ఉన్నారు. ఈయనకు చెప్పులు ఉన్నాయి, యేసు ప్రభుకి చెప్పులు లేవు. ఈయనను ఎవరు కొట్టట్లేదు, యేసు ప్రభుకి దెబ్బలు కొట్టి తీసుకెళ్తున్నారు. ఈయనకి వస్త్రాలు ఉన్నాయి, యేసు ప్రభుకి పైకి వెళ్ళిన తర్వాత వస్త్రాలు తీసేశారు, కానీ చినిగిపోయిన వస్త్రాలు, పరిస్థితి బాగలేదు. దాని తర్వాత ఈయన మీద ముళ్ళ కిరీటం లేదు, యేసు ప్రభు మీద ముళ్ళ కిరీటం ఉంది. సో ఆబ్వియస్ గా సైమన్ చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాడు సిల్వర్ మోసేటప్పుడు. యేసు ప్రభు చాలా భయంకరమైన పొజిషన్. యేసు ప్రభు పొజిషన్ ఎంత దారుణం అంటే, ఆయన సిలువని ఆయన తీసుకొని వెళ్ళలేడు కాబట్టి సీమోన్ని తీసుకొని వచ్చారు. రోమన్స్ ఏం కనికరపడి చేసింది కాదు. యేసు ప్రభు దాన్ని తీసుకొని వెళ్ళడంలో చాలా స్లో అయిపోతుంది. అంటే ఆయన అడుగు వేయలేకపోతున్నాడు కాబట్టి ఈయన తీసుకొని వచ్చారు. ఈ 1 మైల్ అనేది మిలిటరీ కంటింజెన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతారో ఆ టైం వరకే. కానీ ఇది రూలే లేదు దీంట్లో. ఇది ఫోర్స్డ్ జనరాసిటీ లాగా తీసుకొని వచ్చి ఎప్పుడైతే బలవంతం పెట్టి మోయిస్తా వచ్చారో, ఖచ్చితంగా ఇప్పుడు లాజికల్ గా ఆలోచిస్తే యేసు ప్రభు వీక్ అయిపోయాడు. ఆయన అసలు తీసుకెళ్ళలేకపోతున్నాడు. తీసుకెళ్ళలేనప్పుడు ఈయన తీసుకొని వచ్చి పెట్టారు అని అంటే, ఒక 1 మైల్ అయిపోయిన తర్వాత వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ యేసు ప్రభు ఎలా వెళ్తాడు? సో యేసు ప్రభుకి మధ్యలో ఎనర్జీ పోతాదే గానీ రాదు. సో ఈయన స్టార్ట్ చేసిన జర్నీ క్రూసిఫిక్షన్ వరకు రావాల్సిందే, మధ్యలో వదిలిపెట్టే పరిస్థితి లేదు. సో యేసు ప్రభు వెనకాల దీన్ని పట్టుకొని తీసుకొని పోతున్నాడు. తీసుకొని పోయేటప్పుడు నేను అనుకుంటా, అంటే లేఖనాల్లో వెన్ ఐ రీడ్ లూక్స్ గాస్పుల్ 23లో 26th వర్స్ లో, సోల్జర్స్ ఆయన తీసుకొని వెళ్ళేటప్పుడు కురేనీయుడైన సీమోన్ని దే సీజ్డ్ హిమ్, బలవంత పెట్టి ఆయన తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి సిలువ వెనకది ఆయన మీద పెట్టి ఆయనని యేసుప్రభు వారు వెనకాల మోయిస్తా వచ్చారు. సో మోయిస్తా వచ్చేటప్పుడు ఈయనకి ఆ సిలువ బరువు ఏంటి, ఆ పిల్ ప్రయాణం ఏంటి, ఆ ఎండ ఏంటి, ఆ చుట్టుపక్కల జనం కేకలేంటి, ఇవన్నీ చూస్తున్నాడు. చూసేటప్పుడు ఈయనలో ఐ థింక్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ ఆ కింద ఉంటది. ఏంటి అంటే 27వ వచనంలో ఉంటది. ఏంటి అని అంటే, చాలా మంది వాళ్ళని వెంబడిస్తూ, వాళ్ళలో స్త్రీలు ఆయన కొరకు ఏడుస్తూ, ఆయన కొరకు దేవర్ మోర్నింగ్ అండ్ వేలింగ్ ఫర్ హిమ్. ఆయనతో పాటు 2 దొంగలు కూడా ఉన్నారు. ఆ దొంగల కోసం ఎవరు ఏడ్చుండరు. బహుశా ఏడుస్తే తన భార్య, ఆ దొంగ భార్య, దొంగ పిల్లలు ఏడుస్తారేమో. ఊరోళ్ళు దొంగల కోసం ఏడవరు. కానీ ఇక్కడ ఒక పెద్ద గ్రూప్ ఈ సిలువ వేయబడుతున్న క్రిమినల్ కోసం ఏడవడం ఏంటి అని సీమోన్ లో క్వశ్చన్ స్టార్ట్ అయి ఉంటది అనుకుంటా. దిస్ వాజ్ ది క్యాటలిస్ట్, ఆ ఇగ్నిషన్ పాయింట్. ఏంటంటే, జనం ఈయన కోసం ఏడవడం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ చేశారు అని అంటే, సీమోన్ని మోస్తావా అని అంటే వద్దన్నట్టే కదా. హీ వాజ్ రెసిస్టింగ్, కానీ బలవంత పెట్టి నీకు తప్పదు, మర్యాద మొయ్యి అని వేశారు. సో ఈయనను క్రిమినల్ గా చూస్తున్నాడు. నేనెందుకు మొయ్యాలి, అసలు ఇదేంటి దరిద్రం నాకు చుట్టుకుంది అన్నట్టు చూసే టైంలో ఈ క్రౌడ్ ఏంటి ఈయన కోసం ఏడుస్తుంది. మనం ఎప్పుడన్నా జీసస్ ని దగ్గరగా చూసినప్పుడు, మనం యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఆయన ఏం చెప్పుకున్నాడు. సో జీసస్ ని చూడడమే మన ట్రాన్స్ఫర్మేషన్ కి రీజన్. సెకండ్ రీజనే లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని బిలియన్ మంది రక్షించబడినా వాటిలన్నిటికీ కారణం ఏంటి అని అంటే, సమ్ పాయింట్ ఆఫ్ టైం దే మీట్ అండ్ సీ హూ జీసస్ ఈస్. యేసు ప్రభు ఎవరు అనేది చూడాలి, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అది ఒక షాక్. అంటే యేసు ప్రభు ఇచ్చిన రిప్లై ఈయనని అసలు కింద మీద చేసేసి ఉంటారు. ఆ రిప్లై ఏంటి
సహజంగా సిలువ మోసేటప్పుడు ఐ రెడ్ సమ్వేర్, ఐ థింక్ చార్ల్స్ స్పర్జన్ రాసిన డివోషన్స్ లో ఐ రెడ్ ఏంటంటే, వాళ్ళు నాలుకలు కోసేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి నాలుకలు కోసేసేవాళ్ళు సిలువ వేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు పచ్చి బూతులు తిడతారు, నొప్పి తట్టుకోలేక ఎట్టా సాగు తప్పదు, పచ్చి పచ్చి బూతులు తిడతారంట. సో నాలుకలు కోసేవారు అని ఐ రెడ్. కానీ జీసస్ టైంలో గాడ్ డి నాట్ అలౌ దట్ టు హ్యాపెన్ సుప్రీంలీ. అదే ఇక్కడ యేసు ప్రభు సిలువను మోసేటప్పుడు సహజంగా అందరూ ఆగనిలో భయంకర బూతులు తిట్టుకుంటా తీసుకెళ్తారు. కానీ ఆయన అన్నమాట ఎంత చక్కగా, డాటర్స్ ఆఫ్ జెరూసలేం. ఈ మాటకి అసలు సీమోన్ తన జాయింట్స్ అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోయి ఉంటది. ఎట్లా మాట్లాడుతున్నాడు ఈయన? ఈయనేదో పుల్పిట్ మీద నిలబడి ఇంట్లో కూర్చొని తన పిల్లలతో మాట్లాడినట్టు డాటర్స్ ఆఫ్ జెరూసలేం ఏంటి అసలు? అసలు ఈయన మాట్లాడటం ఏంటి డాటర్స్ ఆఫ్ జెరూసలేం? ఈ డాటర్స్ ఆఫ్ జెరూసలేం అని ఎవరంటారు? ఒక ఫారసీనో, ఒక ప్రీచరో, ఒక ప్రీస్టో, ఒక లీడరో వీళ్ళు అంటారు కదా. జనరల్ గా యెరూషలేం కుమార్తెలారా ఎవరంటారు? ఒక ప్రవక్త, ఒక దేవుని వర్తమానికులు. ఈయనేంటి ఇలా బోధించడం ఏంటి డాటర్స్ ఆఫ్ జెరూసలేం? జనరల్ ఇది మనం ఎవరం వాడం కదా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను బీదర్ లో ఉంటాను, బీదర్ కుమార్తెలారా ఈ రోజు వరకు నేను ఎప్పుడు అనలేదు అంటే కూడా విచిత్రంగా చూస్తారు. ఆ మాట అంటే ఆయన అడ్రస్ చేసే విధానం, డాటర్స్ ఆఫ్ జెరూసలేం. వెనకాల బరువు మోస్తున్నాడు, ఈయన బరువు మోయలేకున్నాడు, ఈయన నడవలేకున్నాడు. అలాంటి ఓపిక లేని ఈ పరిస్థితిలో మాట్లాడడమే కష్టం. ఎందుకు మాట్లాడాలి? ఏడ్చుకుంటే ఏడ్చుకుంటున్నారు. కానీ ఎందుకు మాట్లాడాలి అని అంటే, ఆయన లోపల ఉంటున్న ప్రేమ, ఐ థింక్ అది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. డాటర్స్ ఆఫ్ జెరూసలేం ఆ మాట అన్నప్పుడు ఈయనలోకి ఎన్ని క్వశ్చన్స్ మేబీ నేను రైట్ ప్లేస్కి వచ్చాను. అక్కడితో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమంటాడంటే, డు నాట్ వీప్ ఫర్ మీ. ఈ మాట అయితే ఇంకెవరు అనరు. అసలు నేను కూడా ఎవరు అనరు. సహానుభావం చూపిస్తే ఎవరన్నా ఆనందిస్తారు తప్ప, నాకు సహానుభావం వద్దు అని ఎవరంటారు? ఎవరు అనగలరు? దీనికి ఒక బిగ్ రీజన్, థియలాజికల్ రీజన్ మనం చూడొచ్చు. ఏంటి అని అంటే, జీసస్ డెత్ వాస్ నాట్ ఫోర్స్డ్ ఆన్ హిమ్. యేసు ప్రభు మరణాన్ని ఆయన మీద ఎవరు బలవంత పెట్టలేదు. పిలాత్ దగ్గరకు వచ్చినప్పుడు పిలాత్ ఏదో కొంచెం సహానుభూతి చూపించి, నేను నిన్ను వదిలిపెట్టగలను, నువ్వేమనుకుంటున్నావు, నేనే ఐ హావ్ ద రైట్ నిన్ను వదిలిపెట్టగలను అంటే, యేసు ప్రభు అంటాడు, అంతొద్దు, నువ్వు ఆగు, నేను నా ప్రాణాన్ని నా ఇష్టపూర్తిగా పెడుతున్నాను. ఐ గివ్ మై లైఫ్ ఆఫ్ మై ఓన్ అకార్డ్. నాకెవరు సహానుభూతి అవసరం లేదు. ఎందుకనంటే, ఈ సహానుభూతి నాకు కావాలి అనుకుంటే అసలు నేను పైనుంచి కిందకి రానవసరమే లేదు. సో సహానుభూతి నాకు అవసరం లేదు. ఐ థింక్ ఇది ఈయనకి ఇంకా హార్డర్ బ్లో ఇచ్చుంటది. వాళ్ళు ఏడవడం ఏంటి, ఈయన నోట్లో ప్రేమ ఏంటి, ఈయనకు సహానుభావం అవసరం లేదేంటి? లాస్ట్ది ఇంకా స్ట్రైకింగ్ బ్లో. లాస్ట్ది ఏమంటాడు అని అంటే, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే, నొప్పి ఈయన పొందుతున్నాడు, వాళ్ళని ఏడవమంటున్నాడు ఏంటి అని చెప్పి అక్కడ అంటున్నాడు. దిస్ ఇస్ వే బియాండ్ ఏంటి అని అంటే, స్క్రిప్చర్ ని అంత నొప్పిలో కోట్ చేస్తున్నాడు. ఐ థింక్ దిస్ వాజ్ డ్రైవింగ్ దట్ లాస్ట్ నెయిల్ ఇంటూ సైమన్. జనానికి క్రిమినల్ మీద ప్రేమ ఏంటి, ఆ తర్వాత ఈయన నోట్లో ఉంటున్న ప్రేమ ఏంటి, సహానుభావం నాకు అవసరం లేదు అంటే ఇంత ధైర్యం, ఇంత స్థైర్యం ఎక్కడిది? స్క్రిప్చర్ ని కోట్ చేయడం ఏంటి? ప్రాఫిటికల్ గా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మాట్లాడే దేని గురించి అని అంటే, ఇది సమ్వేర్ అరౌండ్ 30 కదా, AD 30 ఆ టైం. AD 70కి టైటస్ వచ్చి మొత్తం జెరూసలేం కూలగొడతాడు. ఈ హిస్టారికల్ క్యాటస్ట్రాఫ్ మొత్తం జెరూసలేం పడగొడతాడు. ఆ కాంటెక్స్ట్ ని ఇక్కడ మాట్లాడేది, దిస్ వాస్ టూ మచ్ ఫర్ సైమన్. సైమన్ కి టూ మచ్. ఐ థింక్ ఇవన్నీ కలిపి పరిశుద్ధాత్మ దేవుడు లోపల తనలో పుట్టించిన ఆ కన్విక్షన్ మేడ్ హిమ్ సచ్ అ స్ట్రాంగ్ బిలీవర్ అని అనుకుంటాను.